హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నాన్ వెజ్ ప్రియులకి ఇష్టమైన నాటుకోడి చికెన్ పులుసు రాగి ముద్దలోకి ఎలా చేసుకోవాలో నేనైతే చూపిస్తానండి. ముందుగా మనం బాగా మనకు కావాల్సిన సైజులో ముక్కలు తెచ్చుకుంటాం కదండి. అవి బాగా క్లీన్ చేసేసి ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం నిమ్మరసం వేసి బాగా కలిపేసి ఒక గంట సేపు మూత పెట్టేసి పక్కన పెట్టుకుందామండి. ఎందుకంటే మ్యారినేట్ చేసుకుంటే టేస్ట్ వేరే ఉంటుందండి. మనము అప్పటికప్పుడు వేసేసుకుంటే హరీబరీగా అది అంత టేస్ట్ రాదండి. మ్యారినేట్ అయ్యేప్పటికీ దానిలోకి అంతా ఉప్పు కారం అంతా వెళ్ళి బాగుంటుందండి. ఇప్పుడు మనం మందపాటి కళాయి పెట్టేసుకుని ఒక కప్పు ఉల్లి తరుగు, 2 పచ్చిమిర్చి చీలికలుగా వేసుకుని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుందామండి సిమ్లో పెట్టేసి. ఇప్పుడు మనం అది వేగేటప్పటికి దానిలోకి మసాలా గ్రేవీ కోసం రెడీ చేసుకుందామండి. కొబ్బరి, దాల్చిన చెక్క, కొంచెం లవంగా, 4 మిరియాలు, కాజు, గసగసాలు వీడియోలో చూపించినవన్నీ మిస్ కాకుండా వేసుకోండి. నేను చెప్పటంలో ఏమన్నా మిస్ అయిపోతాను, వీడియో కూడా లెంతీగా అయిపోతుందండి. అన్నీ చూపించాను కదా, అలా కొంచెం ఇవి దూరగా వేయించేసుకుని పొడి చేసుకుందామండి. లాస్ట్లో వేడికి గసాలు వేస్తే సరిపోతుందండి, ముందే వేయకుండా. ఇప్పుడు ఇవన్నీ మనం మిక్సీలో మెత్తగా నలిగిన తర్వాత దానిలోకి గ్రేవీ కోసం 1 కప్పు టమాటా ముక్కలు, 2 పచ్చిమిర్చి, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా గ్రేవీగా తిప్పుకుని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మనకి ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు వేగినాక ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసి కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర పైన వేస్తే ఫ్లేవర్ కోసం బాగుంటుందండి, కరివేపాకు కూడా. ఇలా మనము ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకుని ఒక 5 విజిల్లు వచ్చేంత వరకు ఉడికిస్తే అలా ఆయిల్ సెపరేట్ అవుతుందండి. అప్పుడు మనకి బాగా ముక్క ఉడికినట్టు తెలిసిపోతుందండి. అంతే. ఇప్పుడు మనము ఇంకా కొంచెం ఉడికించుకోవడానికి ఆ గ్రేవీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, అదంతా కూడా వేసేసి ఇంకా కొంచెం బాగా ఉడకనియాలండి. ఇంకొక 2 విజిల్స్ వచ్చేస్తే బాగా సరిపోతుంది. ఇప్పుడు అలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు ఇంకా కొంచెం కారం, గరం మసాలా పౌడర్ వేసుకుని కొంచెం కొత్తిమీర వేస్తే ఇంకొంచెం బాగా టేస్ట్ వస్తుంది, మంచి ఫ్లేవర్ వస్తుందండి మనం తినేటప్పుడు. అంతేనండి. లాస్ట్లో మనం చికెన్ మసాలా వేసుకుని కొత్తిమీర అన్నీ ముందు వేసేసుకున్నాం కదండి, అలా సర్వ్ చేసుకోవడమేనండి. దేనిలోకైనా ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే రాగి ముద్దలోకి చేశానండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో తెలియచేయండి. మీరైతే నాటుకోడి చికెన్ దేనిలోకి ఇష్టంగా తింటారో కామెంట్ చేయండి. ఓకే అండి, ఇంతవరకు నా ఛానల్ ఆదరించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.